అనంతపురం జిల్లా గత 2 నెలలుగా రాయదుర్గం పట్టణంలో దొంగల దోపిడీకి హద్దులు లేకుండా బీభత్సం సృష్టిస్తున్నారు. రాయదుర్గం పట్టణంలోని గత వారంలో పెద్ద మొత్తంలో నగదు దొంగతనం జరిగిన విషయం మరువక ముందే ఇవాళ తెల్లవారుజామున మల్లాపురం లేఅవుట్లో నాగభూషణం అనే వ్యక్తి ఇంట్లో దొంగతనం జరిగింది. దుండగులు రాత్రి వేళల్లో వాళ్ల ఇంటి తాళాన్ని పగలగొట్టి ఇంట్లో బీరువాలో ఉన్న 77,000 నగదు, జత కమ్మలు, జత వెండి, కుంకుమ బెరణేలు దొంగలు దొంగిలించారని బాధితుడు తెలిపారు. ఇవే కాక కాలనీలో గత 2 నెలలుగా ఒక చిన్న దొంగతనాలు జరుగుతున్నాయని, బైక్లో పెట్రోల్, నీటి మోటార్లు ఇలా దొంగతనాలు జరుగుతున్నాయని తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు దొంగతనం జరిగిన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ನಿನ್ನೆ ಎಲ್ಲಾರು ಕೊಟ್ಟಿದ್ರಣ್ಣ ಸತ್ಯ ಅಣ್ಣ ಹೋಟ್ಲವ್ರು ನಮ್ಮ ಅಣ್ಣ 3 ಕೊಟ್ಟಿದ್ದಿಲ್ಲ ರಾತ್ರಿ ನಿನ್ನೆ ಸಾಯಂಕಾಲ ತಂದು ಕೊಟ್ಟದ ಆ ಡಬ್ಬುಲು ಆಗ ಇಲ್ಲಿ ಡಬ್ಬದಾಗಿಟ್ರೆ ಇಲ್ಲಿ ಡಬ್ಬ ಕುಂಕುಮರಣ ಇಲ್ಲಿ ಒಂದ್ ಜೊತೆ ಇಟ್ಟಿನಿ ಕುಂಕುಮ ಹಾಕಿ ಬೆಳ್ಳಿವು ಅದ್ರ ಒಂದ್ ಜೊತೆ ಹೊಸ ಇಲ್ಲ ಅವಾಗ ನೈದಿದ್ದು ಅಣ್ಣ ಆ ಮನೆಗಿದ್ದೆ ರೇಷ್ಮೆ ಇದ್ರ ಜಾಕಟದ ಆ ಸೀರೆ ಇಲ್ಲ ನೋಡ ಅದೊಂದ್ ಸೀರೆ ಇಲ್ಲ ನೈದಿದ್ದೆ ನಾವು ಇಷ್ಟು ವರ್ಷ ಹೆಂಗೋ ಇದು ಮಣ್ಣ ನೈದಿದ್ದು ಸೀರೆ ಇಲ್ಲೇ ಇಟ್ಟಿದ್ದೆ ಅದನ್ನ ನಿನ್ನೆ మల్లాపురం లేఅవుట్ గజలక్ష్మి టెంపుల్ కాడ ఉంటాము. నిన్న రాత్రి దొంగతనమైంది. క్యాష్ మొత్తం 77,700 వరకు పోయింది. ఇంకా ఎంత పోయిందో తెలియదు. ఒక చేత కమ్మలు గోల్డ్, 2 వెండి గిన్నెలు, కుంకుమ బరిని గిన్నెలు 2, అలాగే మేము దేవుని కోసం దాచుకున్న ఒక ఉండి డబ్బుల దగ్గర 8,000 అట్లా చేంజ్ ఉంటాయి. అది ఉండి డబ్బులతో సహా తీసుకుపోయారు. మా అమ్మ పొదుపు సంఘం లీడరు ఈరోజు అమౌంట్ పే చేయాల్సి ఉండింది. బట్ నిన్న రాత్రి ఇలా దొంగతనం అయింది. మేము పోలీసు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మార్నింగ్ వచ్చారు, మొత్తం చెక్ చేసి ఎంక్వైరీ చేసుకొని వెళ్ళారు, కంప్లైంట్ రాసుకున్నారు. అలాగే ఇక్కడ ఒక 2-3 నెలల నుంచి చిన్న దొంగతనాలు కూడా చాలా అవుతున్నాయి. అది ఎవరు కంప్లైంట్ ఇవ్వకపోవడం వల్ల ఇప్పుడు నా దాకా వరకు వచ్చింది అది. సో అందుకే కంప్లైంట్ ఇస్తున్నాం. చిన్న బండిలు పెట్రోల్ తీయడము, గ్యాస్ సిలిండర్లు తీసుకెళ్ళడము, అక్కడెక్కడ చివరి లాస్ట్ ఇంట్లో కూడా దొంగతనం అయ్యింది. బట్ వాళ్ళు ఇవ్వలేదు. ఈరోజు పొద్దున్న వచ్చి చెప్పుకున్నారు మా ఇంట్లో. నీళ్ళ మోటార్లు, గ్యాస్ సిలిండర్స్, బైక్ పెట్రోల్ తీయడం ఇలాంటి చిన్న దొంగతనం చేస్తూ ఇప్పుడు మా దగ్గర పెద్ద దొంగతనం వరకు వచ్చింది. తెలియదు అంతకన్నా. దీనిపైన పోలీసులు చర్యలు చేపట్టి ఇప్పటి నుంచి కొద్దిగా జరగకుండా చూసుకోవాలనేసి ఆశిస్తున్నాను.